75వ వేడుకలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమం జరుపుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ప్రజల గుండెల్లో ఎల్లవేళ ఇప్పుడు కూడా గుర్తుంటాయి. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసి ప్రజలకు ఏం కావాలని చేసి అనుకొని తర్వాత ఏ అందుబాటులో కావాలని ఎన్ని కూడా కొనసాగిస్తున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మొన్నటి అంటే ఒక మనిషికి బాగాలేకుండా యాక్సిడెంట్ జరిగినా ఏదో కారు వచ్చో ఏదో ఆటో వచ్చి తీసుకుని గంట పట్టే టైంలో 198 ప్రవేశపెట్టాడు. 198 ఫోన్ చేయగానే 10 నిమిషాల్లోనే ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ఈ ఆపదైనా కూడా వచ్చి తీసుకునే పరిస్థితుల్లో ఆయన ఏర్పాటు చేశారు. 198 తర్వాత పిల్లలకి ఫీజులు ఉచిత విద్య అది చెప్పుకుంటా పోతే రాజశేఖర్ చనిపోయిన ఆయన ఆశయాలు కొనసాగాలని అని ఎలావేళ ఆయన మన పూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు కోవూరు నియోజకవర్గ బ్లాక్ డేగా ఈరోజు మేము తీసుకున్నాం. అయినా కూడా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి మా ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన వేడుకలు నిర్వహించాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మహానేత ఎంతోమంది గుండె చప్పుడు ఆరోగ్యశ్రీ కింద తెచ్చి ఎంతోమందికి గుండె ఆపరేషన్ చేయించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. జలయజ్ఞం కింద రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆయన తెచ్చిన 108 అయితే ఏమి, 104 అయితే ఏమి, అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి పనులు ఈ రోజుకి కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో కూడా ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన సంక్షేమాలు కొనసాగిస్తున్నారంటే ఆయన మీద ప్రజలు ఎంత ప్రేమ చూపిస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి నేతకి ఈరోజు మేము జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిన్నటి రోజున మా ప్రియతమ నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద, వారి కుటుంబం మీద దాడి జరగడం చాలా బాధాకరం. మేమందరం ఆ కుటుంబానికి నిన్న రాత్రి 10 గంటలకి వెళ్ళడం జరిగింది. వెళ్తే మాజీ మంత్రివర్యులు నెల్లూరు జిల్లా ప్రియతమ నేత నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి సతీమణి చూసిన తర్వాత మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ చెల్లించిపోయారు. ఒక మూలకి ఆమెని నెట్టేసి అతి కిరాతకంగా ఇంట్లో ఒక్క సామాను కూడా లేకుండా ఆయన జ్ఞాపకాలని రోజు ఆమె చూసుకొని ఆనందపడే వ్యక్తిని ఈరోజు ఆ జ్ఞాపకాలన్నీ ఏమీ లేకుండా చెరిపేశారు. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇట్లాంటి చర్యలు తప్పు. రాజకీయాన్ని రాజకీయంగా చేయాలే కానీ విమర్శనే చేయాలే కానీ ఈ విధంగా రాజకీయం చేయడం మాత్రం చాలా దురదృష్టకరం. ఇది ప్రోత్సహించే వ్యక్తులు కూడా రాజకీయాలకి పనికి రారని నేను మళ్ళీ ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు.